రిరిరి నిజమని అమమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. హిమబిందు ఎంపిక చేసుకున్న పాట రచన పింగళ నాగేంద్రరావు గారు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం సుశీలమ్మ. గుండమ్మ కథ సినిమా నుంచి సన్నగ వీచే. సన్నగ వీచే చల్లగా కనులు మూసిన కలలాయి తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలో కననాయి సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయి తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయి అవి తలచిన ఏమో సిగ్గాయే కనులు తెరచిన నీవాయి నీ కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే ఎచట చూచినా నీవాయే కనులు తెరచిన నీవాయే నీ కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే కనులు తెరచినా నీవాయే కనులు మూసినా నీవే నాయే.
బాగా పాడారమ్మా. ధన్యవాదాలు సార్. కాకపోతే చలి కొంచెం ఎనుగు రాసినట్టుగా చివరిలో అనిపించింది తప్ప స్టేజ్గా బాగా పాడాం. ధన్యవాదాలు సార్. మైన్యూట్ ఫైన్ ట్యూనింగ్. నువ్వు పాడిన తప్పు కదా, ఫస్ట్ చాలా బాగా పాడావు. అందులో ఒకసారి పాడి చెప్తాను. తెల్లని వెన్నెల పానుపుపై పర్ఫెక్ట్, అది ఏం లేదు. కానీ అన్నది ఇంకొకసారి సుశీల్ గారు ఎంత ఎంజాయ్ చేశాను ఉంటారు మీరు ఒక్కసారి విను. చల్లని వెన్నెల పానుపుపై ఒకసారి ఆవిడ చల్లని వెన్నెల పానుపు ఎలా ఉంటుందని ఊహించుకుని పాడినట్టు ఉంటుంది. తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలో కననాయే. అది ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. ఇట్స్ సో ఎచ్డ్ ఇన్ మై మైండ్. అది ఒకటి కొంచెం ఇన్వాల్వ్ కా పాటలు అలా ఉండాలి. నీ అంతటి నువ్వే అరే ఎంత మంచి పాట, ఇలా పాడొచ్చు కదా ఇది అన్నట్టుగా అనుభవించి పాడాలనుకో బాగుంటుంది. మ్యూజికల్గా వేరే ఏమి లేదు ఇబ్బందులు. ఉలికి పాటుతో కలయ వెతకన హృదయ ఫలకమున అని పాడుతున్నావు. ఉలికి పాటుతో కలయ వెతకన హృదయ ఫలకమున. వీలైతే ఒక్క బ్రహ్మలో పాడు, లేదనుకుంటే రాదనుకుంటే ఉలికి పాటుతో కలయ వెతకన హృదయ ఫలకమున నీవాయే నా హృదయ ఎబ్బెట్టుగా ఉంటుంది కదా, అది అక్కర్లేదు. అది నేను ఇంకా వేరే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. లిటిల్ మోర్ ఇన్వాల్వ్మెంట్. ఎంత నా 5-6 ఇన్స్ట్రుమెంట్ల కంటే ఎక్కువ లేదు ఈ పాటలో. అది మాస్టర్ చూసి ఎలా అనుకున్నారో అసలు ఆ గాలి వీయడం ఇవన్నీ కనపడుతుంది. అంత అందంగానూ పిక్చరైజ్ చేశారు. మంచి పాట ఇచ్చావు తల్లి. థ్యాంక్ యూ వెరీ 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 మచ్.